పోయేది మీరే, రేపు నష్టపోయేది నేను కాదు. కనుక హెచ్చరించకపోతే బాధ, కనుక గద్దించకపోతే నష్టపోతారు. అందుకని చెప్తుంది మీకు పేర్లు చెప్పి కొన్నిసార్లు. మీరంటే నాకేం పగ కాదు. ఇక్కడ రాయబడిన పదం 5వది ఏమన్నాడు? 4 అయిపోయినాయి. 5వ మాట, ఈ లోకమును అనుభవించువారు. ఏందంట? ఈరోజు యవనస్తులు పరిస్థితి ఇదే. లోకములో ఎట్లా అనుభవిద్దామా, ఎక్కడ ఏది దొరుకుతుందా ఆనందించటానికి, ఉల్లసించటానికి, కంటికి పంటికి కనుక చెవులకు శరీరానికి ఈ పంచేంద్రియాలకు ఏది చక్కటి అనుభవకరమైన పరిస్థితులు ఉన్నాయా అని ఏం చేస్తున్నారు? నేను చెప్పాను రాత్రి, శనివారం రాత్రి దగ్గర నుంచి ఆదివారం రాత్రి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్లో, అలాగనే ఇప్పుడు విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో కూడా యవనస్తులైన వారికి, పెళ్ళైన వారికి కొన్ని హబ్బులు రెడీగా ఉన్నాయి. వాటిని పబ్స్ అంటారు. లోకములో అనుభవించాలనుకున్న వారు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తాను యవనకాడగా ఉన్నప్పుడు గుంటూరులో ఉన్న ఒక పబ్కి వచ్చి, ఆయన అప్పటికి యేసు ప్రభు నమ్ముకోలే, అప్పుడు ఆ పబ్లో డ్యాన్స్ వేసే వాళ్ళతోటి ఆల్మోస్ట్ ఆల్ బట్టలు లేకుండా డ్యాన్సులు వేస్తూ వచ్చాడు. వేస్తే ఏం చేస్తారు? డబ్బిస్తారు గంటకి. ఎందుకు డబ్బుల కోసం వచ్చాడు తెలుసా? తాను డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, ఇంజెక్షన్స్కి. ఈరోజు చాలామంది యవనస్తులు నాశనం అవుతున్నారు. జాగ్రత్త. ఇక్కడ ఉన్న యవనస్తులారా, మీరు ఎట్టి పరిస్థితులలో మీరు చదువుకుంటున్న ఏ యూనివర్సిటీలోనైనా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఏ కాలేజీలో అయినా ఈరోజు సహజమైపోయినాయి అవి. మత్తు పానీయాలలో, ఉయ్యాలలో ఊగుతున్నారు ఈరోజు యవనస్తులు. జాగ్రత్త. అవి తీసుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడటం అనేది దేవుని కృప ఉంటే తప్ప, అదిగో ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి వలె, లేకపోతే బయటపడటము దాదాపుగా అసాధ్యం. దాదాపుగా అసాధ్యం. లోకమును అనుభవించువాడు అమితముగా అనుభవించనట్టును, 5 అయిపోయినాయి కదా, ఉండవలను. 5 విషయాలతో ముగించాడు. తర్వాత ఏమన్నాడు? ఏలయనగా ఈ లోకపు నటన, లోకపు నటన గతిస్తుందని చివరిలో చెప్పాడు. మొదట్లో ఏం చెప్పాడు? కాలము సంకుచితమైన చెప్పాడు. ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ మనం ఉన్నాం. 2000 సంవత్సరముల క్రిందటే అపోస్తలుడైన పౌలు మాట్లాడితే, ఈరోజు రోజులకు, వారములలోనికి దిగి వచ్చిన మన జీవితం ఎంత సమీపముగా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. కనుక అక్కడ అన్నాడు, ఈ లోకపు నటన. ఏం పదం వాడాడండి! ఏంటిదట నటన అంటే? యాక్టింగ్ చేయటం. నా చిన్నతనంలో మా జాండ్రపేటలో 2 స్టేజీలు ఉన్నాయి. ఎప్పటికీ ఒక స్టేజీ ఉంది. జాండ్రపేట శివాలయం వెనకాల డ్రామాస్ వేయటానికి కొరకై స్టేజీని కట్టేశారు. అది వేల మంది వచ్చేవాళ్ళు డ్రామాలు వేస్తాను అక్కడ వేసేవాళ్ళు జాండ్రపేటలో వాళ్ళు. రెండవది, వినాయక చవితి వస్తే, ఈ సినిమాలు రాకముందు చెప్తున్నాను నా చిన్నతన సంగతి, మా జాండ్రపేటలో కనుక వినాయకుడు అప్పుడు ఒకటే వినాయకుడు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీధికి ఒక వినాయకుడు. కనుక సరే వాళ్ళ ఇష్టం లేండి, మనకెందుకు అని. కనుక నేను చెప్తున్నాను జరిగిన విషయం. ఆ వినాయక చవితికి 11 రోజులు మా ఊరిలో జరుగుతుంది. 11 రోజులు 11 రోజులు 11 పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. నాటకాలు. నేను చిన్నవాడిని కనుక
తెలిసి తెలియని ఊహలో అప్పటికి దేవుడి మందిరానికి వెళ్తుండేవాడిని, సండే స్కూల్ నా అమ్మాలతోటి. తర్వాత పండగ వస్తూ వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎలాగ మేకప్లు వేసుకుంటున్నారో నేను చూసేవాడిని. ఆ తర్వాత కూర్చొని ఆ తెర తీయటంతో ఏమవుతాడు, కనుక యాక్టింగ్ చేసేవాడు, నటన చేసేవాడు వస్తుంటాడు. వాడి నటన అవటముతోటి మరొకడు వస్తాడు, వాడిది అవటముతోటి మరొకటి వస్తాడు. వారి వారి పాత్రలు ఏం చేస్తారు, చక్కగా కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేస్తారు, రక్తి కట్టిస్తారు. ఇప్పుడు కాదు కానీ ఆ దినాలలో కనుక సినిమాలు ఏం కావాలి కానీ ఇక్కడెందుకు, మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే చార్లెస్ వెస్లీ ఐరోపా దేశాన్ని కదిలించక ముందు దినాలలో ఐరోపా ఖండమంతా ఎక్కడ చూసినా కూడా నాటకాలు, షేక్స్పియర్ నాటకాలు ఉంటాయి. షేక్స్పియర్ నాటకాలు రాసి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవి వేస్తూ ఉంటే ప్రజలందరూ నోరు తెలుసుకొని అలాగేం చేసేవాళ్ళట అంటే ఎదుట వ్యక్తిని తన నటన కౌశల్యమ చేత ఏం చేసేవాడు, ఆకర్షించేవాడు. అందుకనే చెబుతున్నాడు అన్నమాట, ఈ లోకపు నటన అంటే మానవులమైన మనందరినీ కూడా గుచ్చి లాగి తన వలలో చేర్చుకొని వాడు సంతోషించొచ్చు. ఏం చేస్తున్నాడట, గత రాత్రి చెప్పా, గంతులు వేస్తున్నాడు. కాబట్టి లోకపు నటన ఇది. ఈ లోకపు నటన గతిస్తూ ఉంది. ఆ నాటకము, రక్తి కట్టించిన నాటకము చివరికి వచ్చేటప్పటికి ఎలాగుంటుంది. మా జాండ్రపేటలో ఉన్నాడు సత్యహరిశ్చంద్రకు ఆ పాత్ర వేసే అతను. అసలు ఆయన శ్లోకాలు పాడుతుంటే కనుక చాలామంది నా చిన్నతనంలో ఆ క్యాసెట్లు తీసుకుని వెళ్ళి కనుక వినేవాళ్ళు. నా చిన్నతనంలో తెలుసు కనుక జాండ్రపేట వేటపాలెం మధ్యలో ఉంటుంది ఆయన ఇల్లు. హరిశ్చంద్ర నాటకం వేశాడంటే ఆయన శ్లోకాలు పాడుతూ ఉంటే ఇక అంతే తన్మయత్వం చెంది ఏం చేసేవాళ్ళు, అలాగ రక్తి కట్టించేవాడు ఆయన. డివి సుబ్బారావు అనుకుంటా ఆయన పేరు, గుర్తులే నాకు దాదా మర్చిపోయినాను. కనుక ఆయన అలాగ రక్తి కట్టించేవాడు. ఆ పాట ఆ సత్యహరిశ్చంద్ర లాస్ట్కి వచ్చేసరికి ఎంతో కన్నీటిని తెప్పిస్తుంది. ఇక రాయబడిన పదం అది, అందుకొని చెప్తున్నాను ఇవన్నీ. అందుకనే కానీ నాటకాలు డ్రామాల కోసం చెప్పట్లా. ఈ లోకపు నటన గతించుచూ ఉన్నది, దగ్గరకొచ్చింది. చదువుదామా చివరి మాట, చదువుదాం. తీండి బైబిల్ తీయండి. 31. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యము గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగల లోకం విషయమైన వాటిని వచ్చి చింతించుచున్నాడు. చాలు జాగ్రత్త. నీ శరీరాన్ని కూడా సంతోషపరచుకోవటానికి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అది కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది, పతనం చేస్తున్నది. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 39:8 నుంచి ఇదంతా తిరిగి వచ్చాం. అయితే అతడు ఒప్పక ఇక్కడ కొన్ని లేఖన భాగాలు ముందు జ్ఞాపకం చేస్తాను మీకు. నేను దాదాపుగా 2-3 వారాలు పడుతుంది మెసేజ్, కనుక గుర్తుపెట్టుకోండి. కనుక ఒప్పక అనే మాట దగ్గర మనము ఒప్పుకోవలసిన వాటి దగ్గర ఒప్పుకోవాలి, కాదన్న దగ్గర ఏం చేయాలి, కాదని చెప్పాలి. చెప్పాను కదా మాట. రండి, కీర్తన గ్రంథంకి వెళ్తున్నాను. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 10వ వచనం చదవండి. కీర్తన 78:10. గమనించాలి ఆ పదం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు అనుసరింపనొల్లక. ఇక్కడ ఏం చేయాలి, వాళ్ళు కాదు అని చెప్పకూడదు. ఇక్కడ మళ్ళీ చదువు.
ఆయన ధర్మశాస్త్రమును, చాలు ఇక్కడ ఆగుదాం ముందల. దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు ఏం చేయాలి? అనుసరిస్తామయ్యా అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి? అనుసరించాలి. చేయవలసిన పదం అవును మేము చేస్తాము. ధర్మశాస్త్రములో మోషే ద్వారా మీరు ఏమైతే ఆ హోరేబు అనే దేవుని పర్వతం మీద చెబుతూ వచ్చారో అవన్నీ అక్షరము కూడా బిరుబాకుండా మేము చేస్తామని చెప్పాలి. కానీ ఇక్కడ రాయబడిన పదం ఏంటిది చెప్పండి? అనుసరించనొల్లలేదు, గైకొనలేదు. అంటే గైకొనవలసిన దగ్గర, అనుసరించవలసిన దగ్గర వారు గైకొనలేదు, అనుసరించనొల్లగా ఉంటున్నారట. ఇక్కడ కూర్చున్న మనం దేవుని వాక్యమును అనుసరించనొల్లక వెళ్ళిపోతున్నాం కదూ, దేవుని వాక్యమును గైకొనకుండా వెళ్ళిపోతున్నాం కాదు. దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును గైకొని అనుసరించి నడుచుకోవలసిన మనం ఇజ్రాయేలు ప్రజలకు వలె నేను చెయ్యను అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోతున్నావు. నేను ఇంతే, నేను లేటుగా వచ్చేది, నేను వారం కూడికలకు రాను, నేను వస్తే వస్తా లేకపోతే లేదు, నీకెందుకంట అని అనుకుంటూ వెళ్ళిపోతున్నా కదూ. వల్లటలా. రెండవ మాట చదువుదాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజలు సమూయేలుకు వచ్చి చెబుతున్నారు, అయ్యా మాకు ఒక రాజును నియమించు. ఈ మాట సమూయేలు యొక్క హృదయాన్ని చాలా గాయపరిచింది. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. సందర్భం చెప్తున్నాను వినండి ముందర, తర్వాత చూస్తారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలా, వారిని ఏలకుండా నిన్ను కాదయ్యా తృణీకరించింది, నన్నే. నన్ను ఈ మాట ఎప్పుడు తగ్గిందో తెలుసా? ఈ మాట జాగర్లముడిలో ప్రభుదాస్ గారి యొక్క కుమారుడి పెళ్ళి, రాజు పెళ్ళి సందర్భం కూడా చెప్తున్నాను మీకు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చారు ఇక్కడికి. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చారు. నాతో ఏమన్నారు తెలుసా? నువ్వు పెళ్లి చేస్తావా చెయ్యి, లేకపోతే మందిరము 2గా చీలిపోద్దని ఇక్కడే మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ మందిరంలో ఉన్నవారే. ఎస్, నాకు ఇప్పటికీ గుర్తుందా మాట. పెళ్లి చేస్తావా లేదా? ప్రభాకర్ పడుకున్నాడు అక్కడ ప్రక్కన ఇక్కడే. అంటే నువ్వు ఆడినట్టుగా నేనేం చేయాలి? నీకు ఆడుతూ ఉండాలి. ఇక్కడే ఉన్నారు కొంతమంది మందిరములో. దేవుడి సన్నిధిలో నేను యథార్థంగా చెప్తున్నాను ఈ మాట. ఆ దినములలో నా హృదయం ఎంత గాయపరచబడిందంటే చెప్పటానికి వీలు కాదు. ఓరే, నిన్ను కాదురా వారు తృణీకరించింది, ఏలకుండా నన్నే తృణీకరించారు అన్నవారు ఇప్పటికీ ఉన్నారు. నేను పేర్లు చెప్పట్లేదు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటతో మాట్లాడుతూ వచ్చాడు కొన్ని రోజులకి. అప్పుడు దేవుడే కనిగట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి సమూయేలు అన్నాడు, సరే అలాగైతే నన్ను ఏం చేయమంటావు చెప్పు దేవా అని అడిగాడు. 8వ అధ్యాయ సందర్భం చెప్తున్నాను. వారు నిన్ను కాదు సమూయేలు తృణీకరించింది, తమను ఏలకుండా నన్ను ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. కాబట్టి
ఇదిగో ఈ పని చేయి, వాళ్ళకి చెప్పు ఈ విషయాలని. మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలాగుంటాడో, మీకు ఇష్టమైన కార్యములు మీరు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఎలాగుంటుందో ఇలాగ చెప్పని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరితోటి? అక్కడ ఉన్న ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలలో ఒక మాట మనం చదువుకుంటుంది. ఇప్పుడు రండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయినను, గమనించాలి, అయినను అనేది ఒక టాపిక్ బైబిల్లో చాలా సందర్భాల్లో వస్తుంది. ఇది కూడా ధ్యానించాలి. నేను కూడా నా బుక్లో నోట్ చేసుకున్న వాటి ఇదొక టాపిక్. అయినను, అయినను అంటే సమూయేలు వారికి ఎన్ని రకాలుగా చెప్పుకోవాలో అన్ని రకాలుగా దేవుడు చెప్పినవి తాను కూడా కొన్ని ఆత్మీయమైన దేవుని భయం కలిగి వారి క్షేమం కలిగి ఎన్ని రకాలుగా చెప్పాలో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పినప్పటికీ అయినను ఆ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడండి, చదవండి. అయినను, గమనించారా పదము? అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు. చూడండి, బాధపడ్డాడు, ఏడ్చుకున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, కన్నీళ్లు విడిచి వచ్చి చెబుతున్నాడు. అయినా కూడా వారు ఏమి చెయ్యాలనుకుంటున్నారో అదే ఈరోజు జాగరణముడిలో కర్మేలలో ఉన్న నీ బ్రతుకు కాదని అడుగుతున్నా నేను. అదే కాదని అడుగుతున్నా నీ జీవితంలో. తాము ఏమి చెయ్యాలనుకుంటున్నారో అలాగనే చెయ్యటానికి నిశ్చయము చేసుకున్నారు. అలాగు కాదు, జనుల యొక్క మర్యాద చొప్పున, లోక మర్యాద చొప్పున మాకు రాజునే నియమించాలి. నువ్వు అక్కర్లేదు, నీ బిడ్డలు అక్కర్లేదు మాకు. సంఘమా, ఇక్కడ వారు ఏం చెప్పాలి? యాక్చువల్గా ఏం చెప్పాలి చెప్పండి. ఉండారా పోయారా? ఉండారా? ఉంటే పలకండి. మరి ఏం చెప్పాలి ఇక్కడ? సమూయేలు గారు, మీరు మా క్షేమం కొరకై. సమూయేలు ఎలాంటి వాడు? వారి నిమిత్తమై ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడని చెప్పిన అలాంటి ఆత్మీయమైన యోధుడు. వారి క్షేమం కొరకై దివారాత్రాలు దేవుని దగ్గర ఏడ్చినవాడు. అలాంటి సమూయేలును కూడా ఏం చేశారు వాళ్ళు? మాటను ధిక్కరించిన జనాంగం. ఈనాడు సంఘాలలో జరుగుతున్న పరిస్థితి ఏమో అనుకుంటున్నారో అది చేయటానికి ఇష్టపడుతున్నారే కానీ చేస్తాము, మేము లోబడతాం, నువ్వు చెప్పింది చేస్తామంటానికి ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్ కాబట్టి రాబోయే దినాలలో మేము కోరుకున్నది మాకు నష్టాన్ని తీసుకొస్తుంది, వద్దులే, దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చిన మాట ప్రకారంగా చేస్తామని వారు విధేయత చూపించి లోబడలేదు. వారు ఈనాటి సంఘం యొక్క పరిస్థితి కూడా అదే, ఈనాటి సమాజం యొక్క పరిస్థితి కూడా అదే. ఏ మాత్రమే కానీ లోబడే ప్రసక్తే లేదు. సేవకులమైన మేము కూడా అనేక సందర్భాలలో లోబడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితులు. బాధ్యత కలిగిన సహోదరుడిగా, సహోదరిగా, ఒక విశ్వాసిగా మనం ఎలాగున్నాం? అందరికీ దేవుడి దగ్గర తీర్పు ఉన్నది. నిలబడిన నాకున్నది, కూర్చున్న నీకు, ప్రతి ఒక్కరికి లోబడాలి. మూడవ వాక్యం చూపిస్తాను. రెండు వాక్యాలు అయిపోయినాయి కదా. మూడవ మాట ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంకి రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇర్మియా 5:1 నుంచి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకోండి.
విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నము చేస్తున్న ఒక్కడు జాగర్లమూడిలో నీకు ఒక్కడ కనబడితే చదువమ్మ, నేను ఈ సంఘాన్ని గ్రామాన్ని కూడా ఏం చేస్తాను, మీకు అర్థం కావడానికి భాష చెప్పి చదువురా. ఇప్పుడు చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు, నా మాటలు కాదు దేవుని జీవముతో చెప్తున్నాను. చదువురా. ఏందంట ఆ మాటలు ఎంత బాధాకరంగా ఉండదు చెప్పండి. వారంటే ఎవరు? అక్కడ ఉన్న ఇజ్రాయేలు జనాంగం. వారు మోసమునక ఏం చేస్తున్నారట? ప్రమాణము చేయుదురు. చదువురా. యెహోవా యథార్థత మీదనే కదయ్యా నువ్వు దృష్టి పెడుతుంది. వాళ్ళేమైనా మోసం దగ్గర ప్రమాణం చేస్తున్నారేంటిది? యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి పెడుతుంది, నమ్మకం మీదనే దృష్టి పెడుతుంది, సత్యం మీదనే దృష్టి పెడుతుంది, వాస్తవం మీద కదా దృష్టి పెడుతుంది. చదువురా. గమనించాలి ఆ పదాలు. ఒక పదము తర్వాత ఒక పదము ఎంత కఠినంగా రాయబడుతున్నాయో, ఎంత శ్రేష్టంగా రాయబడుతుంది. అందుకని పదాలు చదివేటప్పుడు చదువుకుంటూ పోతే మీకు ఏం అర్థం కాదు. ప్రతి పదం దగ్గర ఆగితే ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో ఉన్న మాధుర్యం మీకు అర్థమవుతుంది. కథల పుస్తకాలు చదువుకోకపోతే ఏం అర్థమవుతుంది మీకు? అర్థం కాదు. ఆగు. ఒక పారాగ్రాఫ్ లేకపోతే ఒక పారాగ్రాఫ్ తీసుకొని ప్రతి మాట దాని గుణింతము, దాని ఐత్వము, దాని కొమ్ము, దాని దీర్ఘము అన్నీ చదువు. ఎంత మధురంగా ఉంటుందో. మళ్ళీ చదువురా 2వ వచనం మళ్ళీ నుంచి. యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించి ఉన్నావు, నీవు వారిని ఏం చేశాడట? దేవుడు మనలను కొడుతున్నాడు, శిక్షిస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎందుకు చెప్పే చాలాసార్లు యోబు గ్రంథంలో మీకు చూద్దామా సూచాయిగా? మీరు ఎప్పుడెప్పుడు మర్చిపోతుంటారు కదా, అందుకో మళ్ళీ చూపించాలి. యోబు గ్రంథం 2వ వచనం చూపిస్తాయి ఇక్కడ. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోబు గ్రంథం మొదటిది 36వ అధ్యాయంకి రండి. 36. ఎందుకు రోగాన్ని తీసుకొచ్చేదంటే, ఎందుకు ఇబ్బందులు తీసుకొచ్చేదంటే, ఎందుకు శ్రమలు తీసుకొచ్చేదంటే ఊరకనే కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మన పక్కన వాళ్ళని పిల్లలు ఏం చేస్తారు, ఊరకని బడిలో కూర్చొని ఏం చేస్తుంటే గిల్లుతుంటాడు, వాడు క్యాన్ ఎడుతుంటాడు. ఎవరు నాకు ఇచ్చింది వాడు ఏడ్చిందంటే, కానీ ఇక పక్కనాడు ఏం చేస్తాడు, ఏం చెప్పడు, ఊరకని ఏం చేస్తుంటాడు. యేసు ప్రభు ఊరకని గిచ్చడు, ఊరకని గెలడు. చదువుదాం 36:15 చదువుతారా? శ్రమపడు వారు, లేకపోతే వెనకాల బాలకండి కొంతమంది అసలు నోరు తెరబట్ల బైబిల్ తీయట్లా. ఎంత మందంగా ఉన్నారంటే అంత మందంగా ఉన్నారు. వెనకాల బాలకండి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని, ఎవరిని? బాధల గుండా పోతున్న వారిని, శ్రమల గుండా పోతున్న వారిని. నాతో చెప్పండి. బాధ వలన వారిని విధేయులుగా చేయును. నేర్చుకుంటున్నామా? నడుము ఎరగొట్టాడు, కొట్టాడే. కాళ్ళు ఎరగొట్టాడు, కొట్టాడే. చావకుండా రోడ్డు మీద తప్పించాడే, పొలంలో తప్పించాడే, ప్రయాణంలో తప్పించాడే. ఏమైనా బుద్ధి ఉందా? విధేయత చూపిస్తున్నావా? బాధ వలన వారిని విధేయత నేర్పించిన, బాధ వలన విధేయతను ఏం చేశాడంట? ఇక్కడే పెట్టుకోండి, ఇంకో వచ్చిన గుర్తుకొస్తుంది. హెబ్రీ 5వ అధ్యాయం. హెబ్రీ 5 7-8 వచనాలు నాతో పలకండి. అందరూ పలికితేనే బాగుంటుంది. హెబ్రీ 5:7-8 వచనాలు. శరీరధారి అయ్యున్న, అందరి దగ్గర నుంచి రాట్ల స్వరం, కొంతమంది దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ చెప్పండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకు చెప్తున్నమాట. చెప్పండి. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన, ఎవరు? యేసు ప్రభు. ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభుని నేర్చుకుంటున్నాడు, కానీ మనం నేర్చుకోం. మళ్ళీ మామూలే. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ మామూలే. యేసు ప్రభు అంతటి వాడే భూమి మీదకు మానవుడిగా అవతరించిన ఆ మానవ శరీర ఆకారములో ఉన్న 33.5 సంవత్సరములు తనను మరణము నుండి విడిపింపగలిగిన వారికి మొర్ర పెట్టుకుంటూ వచ్చాడు, కన్నీళ్లు విడుస్తూ వచ్చాడు, యాచనలు చేస్తూ వచ్చాడు. ప్రేమైన సంఘమ, మనకు అర్థము కావటానికి కొరకై ఆ మాటలు రాయించాడు. విధేయత నేర్చుకొనెను. ఇక్కడేం చెప్పబడింది? 36:15లో వారు విధేయులుగా చేయును. చేయబడుతున్నామా? నేర్చుకుంటే కదా చేయబడేది. నేర్చుకోకుండా చేయబడితే ఎట్లా చేయబడతాం? ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు గొడ్డలుంది, గొడ్డలి పదును లేదు. ఏం చేయాలి? పదును చెయ్యబడితే ఏమవుతుంది? ప్రసంగి గ్రంథంలో దీనికి ఒక వచనం ఉంది, చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చదువుదాం, అందరం చదువుదాం, నా వెనకాల పలకండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. ఎస్, నేర్చుకుంటే మనం ఏమవుతాము? మన జీవితంలో పదునవుతాం. యేసు ప్రభు ప్రతిరోజు నేర్చుకుంటూ వచ్చాడు కనుక అతనిని విధేయులుగా అది చేసింది. మొద్దును, ఆ ఇనప మొద్దును పదును చేస్తూ వచ్చారు కనుక, పదును చేయబట్టానికి అది ఇష్టపడుతూ వచ్చింది కనుక, కట్టెలను ఈజీగా నరకటానికి అది ఏం చేయబడింది? ఉపయోగపడుతూ వచ్చింది. సో 2 వచనాలను మీరు టాలీ చేసుకోండి. మనం చదువుకున్న హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఉన్న ఆ 2 వచనాలను, ఇదే విధంగా ఇక్కడ ఉన్నట్టుగా యోబు గ్రంథం కానీ 36 అధ్యాయం 15వ వచనములో నేర్చుకుంటేనే ఏమవుతాము? విధేయతులుగా చేయబడతాం. నేర్చుకోనిదే విధేయులుగా చేయబడా జాలము. ప్రియమైన సంఘమ, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనందరి విషయములో ప్రేమ కలిగిన వాడు. అందుకోనే కోపించుచూని ఆయన ఏం చేస్తున్నాడు? వాత్సల్యత చూపిస్తూ ఇంకా ఇంకా మనకేం చేస్తున్నాడు? అవకాశాలు ఇస్తూ, విధేయత నేర్చుకుంటావా నేర్చుకుంటావా అని దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పడుతున్నాడు. కానీ మనమును ఇజ్రాయేలు ప్రజలకు వలె వల్లక మోసము విషయమై ప్రమాణము చేస్తూ ఆయన యథార్థ పరిస్థితులను చూస్తాడు. చదువురా, తర్వాత 3వ వచనకి రా. ఇర్మియా గ్రంథం 5:3 రండి. యెహోవా దృష్టించుచున్నావు, నీవు వారిని కొట్టితివి కానీ ఏందంట? కొట్టినా కూడా, మొన్న ఎవరో చెబుతున్నారు, అన్నా కొట్టి 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 నా చేతులు ఎప్పు పట్టినాయి కానీ ఆ అమ్మాయి ఒళ్ళు ఇచ్చేసింది ఏంటంట? ఊరుకుందట. కొట్టుకో, నీకెంతసార్లు కొట్టుకోవాలో, నేను మాత్రము ఇంతే. లేమా ఇక్కడ కూర్చున్నా మనం? చదువురా, మళ్ళీ చదువు. నీవు ఆయనను కొట్టితివి కానీ దుఃఖము కలుగలేదు. ఏందంట? 3వది క్షీణత అంటే
అన్నిటికీ అంతే. మనకి దేనికి సమాధానం చెప్ప. క్షీణత అంటే ఏంటిది? ఇంతలా ఉన్నావు ఎప్పుడు? 3 నెలల కిందట. ఇప్పుడేమైపోయావు? ఎట్ట అయిపోయావు అంటే అర్థమైంది? క్షీణత వచ్చింది. ఇంతకుముందు ఇంతలాగున్నావు, ఇప్పుడేమైపోయినావు? ఎట్ట అయిపోయినావు. ఇంతకుముందు కరిగా 30 క్వింటాలు పండింది, ఇప్పుడు అసలు 1 క్వింటా కూడా పండి. క్షీణత. ఎస్, దేవుడు 3 రకాల పదాలు వాడాడు అక్కడ. క్షీణత కలుగ చేసితివి కానీ చదువురా ఏందంట? ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా వారు ఒళ్ళిచ్చి ఊరుకున్నారు, శిక్షకు లోబడనొల్లరు. 11వ అధ్యాయం అలాగనే ఈ మాట చదివి ముగిచ్చేస్తాను. 11వ అధ్యాయము వచనం 10 చదవండి. ఏదనగా ఏందంట? వారు నా మాటలు విననొల్లకపోయినా ఏందంట? తమ పితరుల యొక్క దోషాలు ఏం చేసి మంచి కాదు, వాళ్ళు ఏమి చెడు చేశారో అవి ఎతుక్కుంటూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు. మొన్న ఒక టెస్టిమోనీ వింటూ వచ్చాను యూట్యూబ్లో. స్టువార్ట్పురంలో గజ దొంగలు ఉండేవాళ్ళు. ఆ గజ దొంగలలో పిల్ల గజ దొంగ యేసుప్రభు నమ్ముకున్నాడు. వాడు చెబుతున్నాడు కనుక దొంగతనం చేసే ముందట వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయట. దాంట్లో చూపిస్తున్నాడు దాంట్లో యూట్యూబ్లో. వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలకు ఏం చేస్తారంటే వాళ్ళు ఆయుధాలు అక్కడ పెట్టి పూజ చేస్తారు. కొబ్బరికాయ కొడతారు దానికి. కొబ్బరికాయ కొట్టి దానికి పసుపు పూసి ఏం చేస్తారు? ఈరోజు మేము వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ముచ్చడికి వెళ్తున్నాం. ఏ ముచ్చడికి? దొంగతనం ముచ్చడికి వెళ్తున్నాం. కాబట్టి నువ్వు మాకేం చేయాలి? బాగా ఆ విధముగా ఒక నాయకుడు యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు అక్కడ దేవుని సంఘం నడుపుతూ, కనుక సంఘంలో దేవుని సేవకుడు ఉన్నాడు. భలే తప్పించుకుంటాడట, భలే నేర్పరట. అతను చెప్తున్నాడు కనుక అతను మొట్టమొదటిగా లోపలికి ఎంటర్ అవుతాడంట. అక్కడంట ఆ బ్యాంకు దోపిడీ, అది బ్యాంకు దోపిడీ. ఆ బ్యాంకు దోపిడీలో జరిగిన సంఘటన చెబుతూ ఉన్నాడు. ఆ లాకర్లు ఇంతంత లావునుంటాయి, బీరువాలు చాలా పెద్ద పెద్దవి. 2-3 కూడా ఏం చేయలేరు, దాన్ని తోయలేరు. కరిగా ఆయన చెబుతున్నాడు, ఆ పిల్ల దొంగలు వచ్చారు, ఈయన తోడు వెనకాల నేర్చుకుంటున్నారు ఈ దొంగతనం కూడా. ఏడా బ్యాంకు లూటీ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పడేండ్రా దాన్ని అంటే ఒక్కడి వల్ల కావట్లేదంట. ఈయనంట ఎట్ట తిప్పడం ఏమైందంట, అది దబాలు ఒక్క దెబ్బకే. వారు నాయన సామానుడి కాదు. నన్ను ఏం చేశారంటే పిల్ల దొంగలు తర్వాత ఎట్ట చేసేదాన్ని నన్ను ఏం చేశారని నేర్చుకున్నారంట. వీళ్ళు 3 పడలేదని ఏం చేశాడంటే వీడు కనుక ఆ పెద్ద లాకర్ని ఇట్లా అంటుందో పడిందండి ఒక దెబ్బకి. ప్రియమైన సంఘమా, నిజం మన జీవితములలో చెడు నేర్చుకోవటానికి కొరకే తపన కలిగి ఉన్నాం. ఒకసారి మన మందిరంలో బ్రదరు వాళ్ళు మందిరంలో వాళ్ళు విశ్వాసులే పరిశుద్ధమైన వివాహం చేసుకున్నారంటే వాళ్ళు లోపలికి వెళ్ళి తాలిబొట్టు తాడు కూడా కట్టుకున్నారని అంటున్నాడు. ఏంది అంటే ఏం గుర్తుకొచ్చింది మనవాడికి? ఏం చెప్పండి, నాకేమైనా తాలిబొట్టు సంగతి నాకేం తెలుసు సంగతి? కేరిగా మేమేమైనా బయట చూసినా పరిశుద్ధమైన వివాహాన్ని చూసాం, కానీ ఇంట్లోకి వెళ్ళి తాలిబొట్టు కట్టుకుని మాకేం తెలుసు? తాలిబొట్టుని గురించి రేపు ఒకసారి వీడియో పెడతా మీకు. రేపు మీ జీవితం బతుకుంటే కట్టలేరు, మీరు బతికుంటే కట్టలేరు మీ జీవితంలో. దాని వెనకాలన్న చరిత్ర కానీ చదివితే బతికున్నది కాలం మీరు ఎప్పుడు కట్టలేరు. మీ పిల్లలకు కట్టించలేరు, మీరు కట్టుకోలేరు. ఏమంటారు వీడియో? ఒకసారి ఒకరోజు వేద్దామా చిన్న వీడియో, మా రూతమ్మ చూపించంటుంది. ఎందుకంటే రేపు మా లావని పెళ్లి చేయాలిగా. ఎగతాళి కోసం చెప్పట్లా, నవ్వులాట కోసం చెప్పట్లా. చరిత్ర తెలిసిన కొంతమంది విశ్వాస వీరులు, ఎవరో కాదు, ఈ మధ్య చనిపోయిన జంటిల ప్రకాష్, ఆయన వర్తమానాలు మీరు వినండి. జంటిల ప్రకాష్ గారి వర్తమానాలు మీరు వినండి. మంగళసూత్రాన్ని గురించి ఆయన రాసిన చెప్పిన మాట ఎంత యథార్థతమో
కానీ గ్రంథాలను పరిశీలన చేసి చెప్పిన మాట ఆయన. జంటిల ప్రకాష్ అని క్లిక్ చేయండి, ఆయన వీడియోలలో ఒక వీడియోలో వస్తుంది ఇది. మంగళసూత్రము దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటిది, కట్టవచ్చా కట్టకూడదా, ఇది బైబిల్ సాంప్రదాయమా లోకపు యొక్క సాంప్రదాయమా? జీవితంలో కట్టలేవు నువ్వు మళ్ళీ. కానీ అది లేకపోతే ఈరోజు క్రైస్తవ వివాహం కూడా ఆయన మీద కొంచెం దుమారం లగింది ఆ సమయంలో. అయినా కూడా వారు లెక్క చేసేవారు కాదు. దేవుడి కొరకై ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం చెబుతున్నాడు ఒక వీడియోలో. వాళ్ళ అమ్మగారు చనిపోయిందట. చనిపోయిన తర్వాత మూసేయండి, బైబిల్ మూసేయండి, చాలా ఇట్లా చెప్పుకుంటే చాలా వస్తున్నాయి. ఈ చివరికి మాట చెప్పేసి ముగిస్తా. చనిపోయిన తర్వాత చాలామంది వచ్చారు, తెలిసిన వాళ్ళు, బంధువులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు. వచ్చిన తర్వాత సమాధి కార్యక్రమం కనుక అయిపోయిన తర్వాత సమాధి దగ్గర ఒకటే చెప్పాడట, జాగ్రత్త వినని చెప్పిన మాటలు, మీరు దయచేసి మా ఇంటికి రావద్దు అన్నాడట. మా ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కోవటానికి దేశాల్లో నీళ్లు ఉండవని చెప్పాడట. ఏంటిది? మన చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఏం చెప్పండి, నేను చెప్పిన మాట కాదు, ఆయన వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత చెప్పిన మాట, అందరి ముందు చెప్పిన మాట. 3 చెప్పాడు, 2 గుర్తున్నాయి నాకు. మొదటిది, కనుక మీరు మా ఇంటికి రావాల్సిన పని లేదు, మా ఇంటి దగ్గర దేశాలో కానీ డ్రమ్ములో నీళ్లు ఉండవు, మీరు కాలు కడుక్కోవడానికి నీళ్ళు అక్కడ ఎవడు మీకు ఇవ్వడు, రావద్దు అని చెప్పాడు. మొదటిది. రెండవది, మా ఇంటిలో దీపము వెలిగించరు, దీపం చూడటానికి మీరు రావద్దు. చెప్పగలవా ధైర్యంగా నీ జీవితంలో? ధైర్యంగా చెప్పగలవా అని? మన మందిరానికి వచ్చావు, అక్కడ ఇంటి దగ్గర సమాధి కార్యక్రమం దగ్గర నేను మందిరంలో కనుక సేవకుడిగా సమాధి దగ్గర చెబితే వాళ్ళు మళ్ళీ దినాలు చేశారు. మళ్ళీ నన్ను చెప్పమని, మందిరంలో చెప్పమని, అనౌన్స్ చేయమని నాకు నేను వచ్చారు. నేను అక్కడ చెప్పాను కదా అన్న, సమాధి కార్యక్రమం దగ్గర చెప్పా, నేను దినము చేయను అని చెప్పాను మీకు. మళ్ళీ నాకు అనౌన్స్మెంట్ వచ్చింది ఇక్కడికి, చెప్పమని అన్న బ్రదర్ నన్ను. నేను తెగే చెప్పాను, చెప్పే ప్రసక్తి లేదని చెప్పాను. నేను జరిగిన సంఘటన, గత సంవత్సరం జరిగిన సంఘటన ఇది. మా ఇంట్లో ఏముండదు, దీపము వెలిగించము, మీరు దీపం చూడటానికి మా దగ్గరికి రావాల్సిన పని, గాగులో నీళ్లుండవు, కడుక్కోవటానికి మీరు ఎవరు రావాల్సిన పని లేదు. మూడవది, మా అమ్మగారికి దినము జరగదు, సంవత్సరకం జరగదు, మళ్ళీ ఎప్పుడు జరగదు, మళ్ళీ ఎప్పుడు రావద్దు అన్నాడు. చెప్పగలమా ధైర్యంగా? బైబిల్ మూసేయండి, మోకాల మీదకి వద్దాం. ఒక్కసారి, నువ్వు ఆత్మానుసారుడువా శరీరానుసారుడువా? నీవు యోసేపువా పొతీఫరు భార్యవా? నువ్వు అవును అని దగ్గర కాదు అంటున్నావా, కాదు అని దగ్గర అవును అంటున్నావా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చా, కొన్ని లేఖన భాగాలు చూపిస్తూ వచ్చా. ఎలాగున్నాం? ఒక్క నిమిషం, ఎవరినో కాదు, నీ లోపలికి నువ్వు చూసుకో, నా లోపలికి నేను చూసుకున్నా. కాలము సంకుచితమైనది, లోకపు నటన గతిస్తుంది, ఇన్ బిట్వీన్ మనం ఉన్నాం. నువ్వు ఎలాగున్నావు? సిద్ధపడ్డావా? అక్కడ 5 విషయాలు చెప్పాడు. ఉన్నామా అలాగా? ఉండటానికి కనీసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే విడిచిపెట్టబడతావు, జాగ్రత్త. సరిచేసుకొని దేవుని కొరకు నిలబడతావా, ఎత్తబడతావు, లేకపోతే ఇక్కడే ఉంటావు. ఏదో తేల్చుకో. యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందాం.